నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛత హీ సేవ అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రజలందరూ స్వచ్ఛత పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించిన కలెక్టర్ నగరంలో అట్టహాసంగా రాష్ట్ర టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు దాయినేని ధర్మ జన్మదిన వేడుకలు అసోసియేషన్ కార్యాలయం నందు జరిగిన జన్మదిన వేడుకలలో పాల్గొన్న దాయినేని ధర్మకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు అసోసియేషన్ సభ్యులు ఇక వివరాలకు వెళితే ప్రజలందరూ స్వచ్ఛత పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన స్వచ్ఛ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ స్వచ్ఛ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రాజధాని సెంటర్, రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. ఒంగోలు నగరపాలక సంస్థ, మెప్మా, డిఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సిబ్బంది, డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు దాదాపు 1500 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా నేటి నుంచి 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దయచేసి ర్యాలీ ప్రారంభం ముందు పని లోపల మానవాళ్ళగా అడ్డుకోవాల్సిందిగా తెలియజేసి లోపలికి రావాల్సిందిగా తెలియజేసి స్వచ్ఛతా ఉద్యమం మహోద్యమంగా సాగుతూ వచ్చింది. భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈ రోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీన సవిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ దివస్ మనం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛతా హీ సేవ అనే క్యాంపెయిన్ 15 days అంటే సెప్టెంబర్ 3rd and 4th వీక్ మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా వివిధ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ స్ట్రీట్ ప్రోగ్రామ్స్, మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 3 కాన్సెప్ట్స్. స్వచ్ఛతాకి భాగీదారి అంటే దీంట్లో ఒక మాస్ మూమెంట్ లాగా అందరు ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్, ఇండస్ట్రియలిస్ట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా గ్రూప్స్, స్టూడెంట్స్ అన్ని పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వివిధ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. సెకండ్, సంపూర్ణ స్వచ్ఛత అంటే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్లో ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అంటే క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఎక్కడ గార్బేజ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా అన్ని ప్లేసెస్ని కూడా మనము ఒక క్లీన్లీనెస్ డ్రైవ్స్ పెట్టి క్లీన్ చేస్తాము. దీంట్లో ఒక మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. వ్యక్తిగత పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం ఆవిష్కృతమవుతుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఈ దిశగా విద్యార్థి దశ నుంచే పిల్లలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్థులకు ఆమె ఆల్బండజోల్ మాత్రలను స్వయంగా వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు వారు 5,96,750 మంది ఉన్నారని చెప్పారు.
వీరికి ఏఎన్ఎంల ద్వారా ఆల్బండజోల్ మాత్రలను ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆసుపత్రులు, 2 జిల్లా ఆసుపత్రుల్లోని ఈ మాత్రలను అందుబాటులో ఉంచామన్నారు. మంగళవారం మాత్రలు వేసుకోలేని వారు ఉంటే ఈ నెల 25వ తేదీన ఖచ్చితంగా మాత్రలు వేసేలా మాప్ యాప్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని పిల్లలు, టీనేజ్ వారందరికీ ఖచ్చితంగా ఆల్బండజోల్ అందేలా కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ స్పష్టం చేశారు. నులి పురుగుల బారిన పడిన వారిలో ఆకలి మందగించి రక్తహీనత వస్తుందని, ఫలితంగా నీరసంగా ఉండి చదువుపైన ఇతర ఏ పనిపైన ఏకాగ్రత పెట్టలేరని ఆమె తెలిపారు. అందుకే ఆల్బండజోల్ మాత్రలు వేయడంతో పాటు వ్యక్తిగత పరిసరాల శుభ్రత పైన విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సురేష్ కుమార్, ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసర్ డాక్టర్ భగీరథి, డిఐఓ డాక్టర్ పద్మజ, డిపిఎంఓ వాణిశ్రీ, ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ మనీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. This tablet, Albendazole, deworming tablet, is very, very useful to all of us. As we children need so much math also, we know that, fast food, etc. And this tablet helps to kill the worms in our stomach. As ma'am already mentioned, in small intestines, which the worms suck our blood and make us so weak, so that our attendance, our health, and all will be disturbed. So I'm very happy about this program. And this tablet is very, very useful to all of you, and I kindly request you all to take this tablet also. And thank you. ఈ రోజు నేషనల్ డీవార్మింగ్ డే ఇక్కడ కేంద్ర విద్యాలయ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే 1 ఇయర్ నుంచి 19 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు మనకి ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా, అంగన్వాడీ సెంటర్స్లో కూడా వారి పిల్లలకు టీచర్స్ వారి ప్రెసెన్స్లోనే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది ఇస్తారు. మన డిస్టిక్లో ఇప్పుడు 5,96,751 పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో. అందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో ఎవరైనా ఒకవేళ మిస్ అయితే వారికి మళ్ళీ సెప్టెంబర్ 25th ఆ రోజున కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాయినేని ధర్మ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించారు. ఒంగోలు టూ వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని బైపాస్ రోడ్లో గల అసోసియేషన్ కార్యాలయం నందు జరిగిన జన్మదిన వేడుకల్లో టూ వీలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను దాయినేని ధర్మ కట్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ టూ వీలర్ అసోసియేషన్ రంగంలో నేడు ఒక గొప్ప శుభదినమని కొనియాడారు. వృత్తిపరంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి దాయినేని ధర్మ అని సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కాలంలో ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన స్టేట్ అధ్యక్షుడు మన దాయినేని ధర్మ గారికి మనం ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందకర విషయం. ఈ 26 జిల్లాల్లో ఒక ముఖ్యుడుగా, స్టేట్ అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా మా దాయినేని ధర్మ గారిని ఎన్నుకున్న ప్రజలందరికీ ముఖ్య శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకా ఆయురాశ్వర్యాలతో, ఇంకా నిండు ఆయుష్తో దేవుడు ఇంకా మరిన్ని పుట్టినరోజు జరుపుకునేలాగా మా మేస్త్రికి ఇంకా నిండు ఆయుష్ను దేవుడు అనుగ్రహించేలాగా తెలుపుకొని సెలవు చేసుకుంటున్నాను. 26 జిల్లాల ప్రెసిడెంట్ గారు ఏకధాటిగా ఉన్నన్నాళ్ళు ఒకే స్టేట్ ప్రెసిడెంట్గా జీవితాంతం ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ధర్మ. ఈరోజు మన ధర్మన్న గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం అందరికీ. 26 జిల్లాల అధ్యక్షుడు, మనకి ఎన్నో సేవలు చేస్తా, మనకి ఎన్నుండి తోడుండి ముందుకు నడుపుతాం మనందరినీ. ధర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
అతను ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాగే సేవలు చేస్తా మంచి గుర్తింపు తెచ్చుకుంటా ప్రతిదానికి ముందడుగుండి చేస్తున్న ధర్మ గారికి మరీ శుభాకాంక్షలు. నా జన్మదిన సందర్భంగా యావత్తు 26 జిల్లాల్లో ఉన్నటువంటి 2 వీలర్ మెకానిక్ సోదరులు, అట్లాగే నా మిత్రులు, అట్లాగే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు, నా మిత్రులు, అట్లాగే గౌరవనీయులు పెద్దలు, మా అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి ఇవాళ అటు పార్టీలో కానీ ఇటు అసోసియేషన్లో కానీ ఎంతోమంది మన్నోళ్ళను పొందుతూ వాళ్ళ దీవెనలు ఆశీస్సులు పొందుతూ ఇవాళ ఈ రకంగా పుట్టినరోజులు జరుపుకోవటం కానీ, లేకపోతే వాళ్ళ మంచి చెడులో నేను వాళ్ళతో కలిసి ఉండటం కానీ, వాళ్ళతో ప్రయాణించడం అన్నీ కూడా ఒక భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఎప్పుడు కూడా మన్ను మాణిక్యాల కంటే కూడా నాతో పాటు పని నేర్చుకుని, నాతో పాటు సహజంగా వర్క్షాపులో పెట్టి మేమంతా కూడా మెకానిక్ లోకంలో కలిసి మెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఎప్పుడు ఇదే విధంగా నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంతకాలం ఈ రాష్ట్ర అసోసియేషన్ని రాష్ట్రంలో గుర్తింపు తెచ్చే విధంగా, అట్లాగే మెకానిక్ల సంక్షేమానికి అభివృద్ధికి వాళ్ళ కష్ట నష్టాల్లో నేను ఎప్పుడూ పాలు పంచుకోవాలని. పదవులు శాశ్వతం కాదు, మనం ఎప్పుడూ కూడా ఒక వృత్తి పట్ల కానీ లేకపోతే ఒక పని పట్ల కానీ ఒక అంకిత భావంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ పని చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు అందరి ఆశీర్వాదాలు ఉంటాయని నేను మంచిగా ఒక నడవాలని భావించేవాడిని. అట్లాగే నేను తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా గత 25 సంవత్సరాల పైనుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నా, వివిధ పదవులు చేశాను. అట్లాగే అన్న దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి ఇవాళ టౌన్లో ఆయన అడుగుజాడలో నడుస్తూ 10 మంది పేదలకి పని ఉందంటే నిత్యం అందుబాటులో ఉండి పనిచేసే సైనికుల్లాగా పనిచేస్తా ఉన్నా. ప్రకాశం జిల్లా ఓం శ్రీ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వ విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గోనుగుంట వీర బ్రహ్మచారి ఆధ్వర్యంలో నాగులపల్పాడు మండల విశ్వ బ్రాహ్మణ కమిటీ అధ్యక్షతన చదలవాడ గ్రామంలో కందేపి మాణిక్యమ అన్నదాన సత్రంలో విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవ కార్యక్రమం మరియు విశ్వకర్మ పతాకావిష్కరణ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కొండేపి లక్ష్మీ నాగేశ్వరరావు పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ దివి మురళి మరియు సత్రం అధ్యక్షులు నెల్లూరు విశ్వరూపచారి దంపతులు పూజ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో అన్నసత్రం కమిటీ సభ్యులు మరియు నాగులపల్పాడు మండల విశ్వ బ్రాహ్మణ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు. గోవింద మాంబకి జై, జగజ్జనని ఈశ్వరి మాతకు జై, సాధు సిద్ధమూర్తికి జై. అంటూ ప్రదర్శన చేస్తున్నాను. అందరూ కూడా పూర్ణాహుతి మూడని క్రమంలో నమస్కారం చేసుకోండి. చేయాలి ఆ పూర్ణాహుతి ఇప్పుడు పూర్ణ మా పూర్ణ నమ స్వాహ నాగులపల్పాడు మండలంలోని చదలవాడ గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కందేపి మాణిక్యమ్మ గారి అన్నదాన సత్రం నందు ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా
మన ఆహ్వానాన్ని గమనించి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ సత్రంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి విశ్వకర్మ యొక్క జయంతి, విశ్వకర్మ యొక్క ఆశీస్సులు ఈ ఊరికి ప్రపంచానికి అన్నిటికీ దక్కాలని, ప్రళయాలు రాకుండా కాపాడాలని మరీ శ్రీ స్వామివారిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని యొక్క యజ్ఞ మహోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అందరూ నిర్వహిస్తూ ఉండటం మనందరికీ కూడా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడలో వేంచేసి ఉన్న శ్రీమతి కందేపి మాణిక్యమ్మ గారి విశ్వబ్రాహ్మణ అన్నసత్రం నందు ఈరోజు విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో గల విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భవిష్యత్తులో కూడా ఆ యొక్క విశ్వకర్మ గాయత్రి మాత విశ్వకర్మ యొక్క భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసి మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. విశ్వకర్మ జయంతి వేడుకలను కొత్త కూరగాయల మార్కెట్లోని నగర కమిటీ కార్యాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి అష్టోత్తర శతసహస్ర నామావళితో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర అధ్యక్షులు కీనెల శ్రీనివాసాచారి పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ పేద మహిళలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షులు తక్కిళ్లపాటి శ్రీధర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నగర అధ్యక్షులు కీనెల శ్రీనివాసాచారి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొండపి శేషగిరి, కోశాధికారి పూసపాటి నరసింహరావు, ఉపాధ్యక్షులు పూసపాటి నాగేంద్ర సాయిబాబు, చింతలపూడి బ్రహ్మం, వల్లూరి మహేష్, మచ్చ సురేష్, ఇనకొల్లు మాధవ, చోడ నాగరాజు, కొప్పవరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాన్ని అడుగుల నాగ బ్రహ్మచారి నిర్వహించారు. श्री गायत्री విశ్వకర్మ భగవానుడి జయంతి కార్యక్రమం ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మండలాల్లో, జిల్లాల్లో ప్లస్ రాష్ట్రం మొత్తం కలిపి విశ్వకర్మ భగవానుడి యొక్క జయంతి మహోత్సవం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఈ యొక్క విశ్వకర్మ భగవానుడి జయంతి 3 సంవత్సరాల నుంచి ఈ షాపు నందు నగర కమిటీ వారు నిర్వహిస్తున్నారు. దానికి జిల్లా కమిటీ వారు, రాష్ట్ర కమిటీ వారు మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువులు పేద విశ్వబ్రాహ్మణులకు 30 నుంచి 35 మందికి అందించడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మహోత్కరమైన మన పండుగ లాంటిది అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మన విశ్వకర్మ భగవానుడికి నివాళులు అర్పిస్తూ మన విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ విశ్వకర్మ భగవానికి జై. ఒంగోలు నగరంలోని రాజప్ప నగర్ రోడ్డు 13, 14వ లైన్ కొండమిట్ట వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం చక్కగా సాగింది. వందలాది మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు మండపంలో గణనాథుని విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోట రాంబాబు, తుపాకుల సుబ్బారావు, గర్రె వెంకట్రావు, గలగల శ్రీనివాసరావు, అడపనాటి సురేష్ బాబు, గలగల వెంకి, దొంతుల ఆంజనేయులు, గర్రె శ్రీనివాసరావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యలో ఎవరు ఉండొద్దు.
దయచేసి ఇటు పైన రాజా పాలగారు 13 అంటూ రైతు దయచేసి వాళ్ళకి ఏదైనా చూపిస్తే అటు వెళ్తారు. హలో కాపాడాలని కోరుతున్నాము. హలో ఇక్కడ బఫే దగ్గర కాదండి, ఇక్కడ సీట్లు ఖాళీ అయినాయి. భోజనాలు ఈ వరసిద్ధి వినాయకుని విగ్రహం పెట్టి దిగ్విజయంగా కార్యక్రమాలు జరుపుతూ అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా చేస్తూ ఈ అన్నదాన కార్యక్రమానికి కానీ ఈ బొమ్మ ఇంత డెవలప్ కావటానికి కానీ కమిటీ కుర్రోళ్ళు ఇక్కడ ఈ కాలనీ వాసులు తదితర అందరూ సహాయ సహకారాలతో ఈ బొమ్మ జయప్రదంగా కొనసాగుతుంది. 13, 14 మరియు ఎన్ఎస్ ఫిల్టాప్ కాలనీలో వేచి చేస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద ఇది 19వ సంవత్సరం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానీ అందరూ ప్రోత్సహించి 13, 14 అటు రోడ్లు ఎన్ఎఫ్సి కూడా అందరూ ప్రోత్సహించి ఈ మళ్ళా కుర్రోళ్ళు ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కూడా సహకరించి వాళ్ళు సందాలు ఇచ్చిన సందర్భంగా వినాయకుని ఇప్పుడు దాకా ఏ ఆటంకం రాకుండా జరుగుతూనే ఉంది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ 19వ తారీఖు మళ్ళీ నిమజ్జన కార్యక్రమం ఉండిద్ది. ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా 2 లారీలు పెట్టున్నాము, బళ్ళు పెట్టున్నాము. బాగా ఊరేగింపుతోటి అందరూ ఆడవాళ్ళు కూడా విగ్రహం పెట్టిన కాడి నుంచి ఆరోగ్యం ఉభయాలు కానీ వాళ్ళే తయారు చేసి స్వామివారికి మా ఇళ్ళ కాడ అందరూ ఆడవాళ్ళందరూ సమిష్టిగా కృషి చేసి ఇప్పుడు దాకా బాగా చేసుకొచ్చారు. వాళ్ళకి కూడా మా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము చేసేది కాక వాళ్ళు కూడా కష్టపడి మహిళలు రేత్రింబగళ్ళు పనిచేసి ఉభయాలు ఉండటం కానీ డెకరేషన్ చేయడం కానీ ఏమన్నా శుభ్రం చేయడం కానీ వినాయకుడి దగ్గర అన్నీ వాళ్ళే చేస్తారు. ఆడవాళ్ళు కూడా ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి మేము మా వాళ్ళకి. తర్వాత కుర్రోళ్ళు అందరూ మన కార్యక్రమం పెడితే ఫస్ట్ ఎట్లా జరిగిద్దో లాస్ట్ దాకా అలాగే చేస్తాం మేము. అద్దంకిలో సింగరకొండ రోడ్లో బదిరుల పాఠశాలలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఈ కార్యక్రమంలో అద్దంకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం కేక్ మరియు మిఠాయిలు పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పర్చూరి శ్రీనివాసరావు, జాగర్లమూడి యలమంద, బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ మండల రామకృష్ణ, అద్దంకి మండల కన్వీనర్ ఎంఎల్ సుబ్రహ్మణ్యం, యువ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కామదాన శ్రీరామ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ది న్యూస్ ఒంగోలు.